నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ దేనికోసం? ట్రంప్ యొక్క ప్లాన్ ఏంటి? (1979) వరకు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలు అత్యంత సన్నిహిత మిత్ర దేశాలుగా ఉండేవి. కానీ ఇరాన్లో వచ్చిన ఇస్లామిక్ విప్లవం ఈ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. అమెరికా మద్దతు ఉన్న మొహమ్మద్ రెజా షా పహ్లవీ పాలన అంతమై అయతొల్లా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా మారడంతో ఇజ్రాయెల్ను ఒక అక్రమ దేశంగా ఇరాన్ ప్రకటించింది. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి. ప్రాక్సీ గ్రూప్ల ఏవైతే హమాస్ కావచ్చు, హిజ్బుల్లా ద్వారా అణ్వాయుధాల తయారీ అంశంపై తీవ్రమైన ఘర్షణలు మొదలయ్యాయి. ఇక అమెరికా ప్రయోజనాల విషయానికి వస్తే పశ్చిమాసియాలో చమురు సరఫరా మార్గాలను కాపాడడం మరియు తన మిత్ర దేశాలైనటువంటి ఇజ్రాయెల్కు అండగా నిలవడం కోసం అమెరికా ఈ వివాదంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే తన పదవి కాలంలో ఇరాన్తో ఉన్న అణు ఒప్పందం నుండి తప్పుకోవడం మరియు కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించడం ద్వారా ఇరాన్ను మరింత ఒంటరిని చేశారు. ఇది ప్రస్తుత అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తతలను ఒక బలమైన కారణంగా నిలిచింది. ఈ పోరాటం కేవలం భూభాగం కోసం కాదు, ఇది ఒక ప్రాంతీయ ఆధిపత్యం, సిద్ధాంతాలు మరియు అణుభద్రత వీటన్నిటి చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక సంక్లిష్ట యుద్ధం. అయితే 1979 వరకు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు అనేటివి చాలా సామరస్యంగా ఉండేవి. ఆ సమయంలో ఎవరైతే ఇరాన్కి పాలించినటువంటి మొహమ్మద్ రెజా షా పహ్లవీ అమెరికా మద్దతుతో దేశాన్ని ఆధునీకరించాలని, తద్వారా పశ్చిమాసియాలో ఒక శక్తివంతమైన నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. అయితే ఆయన అనుసరించిన విధానాలు, ముఖ్యంగా అమెరికా అనుకూల వైఖరి మరియు ఇజ్రాయెల్తో ఉన్న సత్సంబంధాలు స్థానిక ముస్లిం మత పెద్దలకు ఏమాత్రం నచ్చలేదు. దేశంలో తిరుగుబాట్లను అణచివేసేందుకు షా తన రహస్య పోలీస్ దళాలను ప్రయోగించడం, ప్రజల గొంతు నొక్కడం వంటి చర్యలు తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. మరోవైపు ఇరాన్లో అపారమైన చమురు సంపద ఉన్నప్పటికీ దాని ద్వారా వచ్చే ఆదాయం కేవలం ధనికులకు మరియు పాలక వర్గానికి మాత్రమే పరిమితమైంది. సామాన్య ప్రజలు పేదరికంలోనే మగ్గిపోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. గతంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని మొసాద్దెగ్ను అమెరికాను పరోక్షంగా గద్దెదించి షా అధికారానికి అడ్డు లేకుండా ఆయనకు అడ్డు లేకుండా చేయడం ఇరాన్ ప్రజలలో విదేశీ జోక్యంపై తీవ్ర వ్యతిరేకతను పెంచింది. అంటే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని ఎవరైతే అమెరికా దించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత పెరిగింది. అయితే ఈ సామాజిక మరియు ఆర్థిక అసమానతలే చివరకు ఇరాన్ ఇస్లామిక్ విప్లవానికి బలమైన పునాదిని వేశాయి. అయతొల్లా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ విప్లవం ఒక చారిత్రాత్మక మలుపు తిరిగింది. షా పహ్లవీ అనుసరించిన పశ్చిమ దేశాల అనుకూల విధానాలను తీవ్రంగా విమర్శించినందుకు ఖమేనీ 1964లో దేశం నుండి బహిష్కరించబడ్డారు. అయితే ఆయన విదేశాల్లో ఉన్న వెనక్కి తగ్గకుండా ఫ్రాన్స్ నుంచి ఆడియో క్యాసెట్ల ద్వారా తన శక్తివంతమైన ప్రసంగాలను పంపిస్తూ ఇరాన్ ప్రజల్లో విప్లవ జ్వాలలను రగిలించారు. 1979 నాటికి ఈ నిరసనలు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా మారి రాజు పాలనకు వ్యతిరేకతగా పతాక స్థాయికి చేరుకున్నాయి. ప్రజల ఆగ్రహాన్ని అణిచివేసేందుకు సైన్యం కాల్పులు జరిపినప్పటికీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి పోరాడడంతో షా ప్రభుత్వం నిలబడలేకపోయింది. ఉద్రిక్తలు భరించలేక 1979లో మొహమ్మద్ రెజా ఇరాన్ని విడిచి పారిపోవాల్సి వచ్చింది. దీంతో 15 ఏళ్ల ప్రవాసం తర్వాత 15 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత ఖమేనీ ఘనంగా ఇరాన్కు తిరిగి వచ్చాడు. అయితే ఇదే ఏడాదిలో ఏప్రిల్లో జరిగిన ఏదైతే రెఫరెండం అంటే ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా ఇరాన్ అధికారికంగా ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా రూపాంతరం చెందింది. 1979లో ఈ విప్లవం తర్వాత ఇరాన్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. పేరుకు ప్రజాస్వామ్యం అని పిలిచిన అసలు అధికారం సుప్రీం లీడర్ ఎవరైతే మత పెద్దల చేతిలో ఉండేలా ఈ ఏదైతే సిద్ధాంతంతో ఒక రాజ్యాంగాన్ని వాళ్ళు అక్కడ రచించుకున్నారు. 1979లో నవంబర్లో టెహ్రాన్లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వారు దాడి చేసి 52 మంది దౌత్యవేత్తలను 444 రోజుల పాటు బందీలుగా ఉంచుకున్నారు. ఈ ఇరాన్ హ్యూస్టేజ్ క్రైసిస్ అమెరికా ఇరాన్ సంబంధాలను శాశ్వతంగా దెబ్బతీసింది. అమెరికాను గ్రేట్ సాటన్ అంటే పెద్ద సైతాన్గా ఇరాన్ అభివర్ణించగా ఇరాన్పై అమెరికా కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించింది. ఇరాన్ తన విదేశీ విధానంలో
ఇజ్రాయెల్ను ప్రధాన శత్రువుగా ప్రకటించింది. ముస్లింల పవిత్ర స్థలమైన అల్ అక్సా మసీదు ఏదైతే జెరూసలేం ఈ ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉందని దానిని విముక్తి చేయడమే తమ పరమవధి అంటే మొదటి లక్ష్యమని ఖమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించడానికి నిరాకరిస్తూ దాని లిటిల్ సాటన్ అంటే చిన్న సైతాన్ అని పిలవడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఉన్న మిత్రత్వం కాస్త బద్ధ శత్రుత్వంగా మారింది. ఇజ్రాయెల్తో నేరుగా యుద్ధం చేస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని తెలిసిన ఇరాన్ అయితే రెసిస్టెంట్ యాక్సిస్ పేరుతో ఒక నెట్వర్క్ని తయారు చేసుకుంది. ఇందులో భాగంగా లెబానాన్లోని హిజ్బుల్లా, గాజాలోని హమాస్, యెమెన్లోని హుతీలు ఈ సంస్థలకు ఇరాన్ భారీగా నిధులు, అత్యాధునిక క్షిపణులు మరియు డ్రోన్లు సరఫరా చేస్తుంది. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఈ శక్తుల ద్వారా ఇరాన్ తన ప్రభావాన్ని చూపిస్తూ ఇజ్రాయెల్ను నిరంతరం ఒత్తిడికి గురి చేస్తుంది. ఇక ఇజ్రాయెల్ భయం అంతా ఇరాన్ అణ్వాయుధాల గురించి. ఇరాన్ కనుక అణ్వాయుధం తయారు చేస్తే అది ఇజ్రాయెల్ మనుగడకే ముప్పు అని వారు నమ్ముతారు. అందుకే ఇరాన్ అణు కేంద్రాలపై సైబర్ దాడులు చేయడం, శాస్త్రవేత్తలను హతమార్చడం మరియు అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేయడం ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా వెనకాడలేదు. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య ఉన్న ఏదైతే షాడో వార్ ఉందో షాడో వార్ కాస్త నేరుగా క్షిపణుల దాడి చేసుకునే వరకు ఆ స్థాయికి చేరిపోయింది. ఏప్రిల్ 2024లో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ పైకి వందలాది డ్రోన్లు కావచ్చు క్షిపణులతో ప్రయోగించడం ద్వారా ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య గొడవ మాత్రమే కాదు, మొత్తం పశ్చిమేషియా రాజకీయాలను శాసించే ఒక భౌగోళిక రాజకీయ యుద్ధం. పశ్చిమాసియాలో అమెరికాకు ఇజ్రాయెల్ ఒక అత్యంత నమ్మకమైన ప్రజాస్వామ్య కోట వంటిది. ఈ ప్రాంతంలో ఇరాన్ తన ప్రభావాన్ని పెంచుకుంటే అది అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలపై భద్రతను ప్రమాదంలోకి పడేస్తుంది. అందుకే ఇరాన్ సైనిక అధికారులను ఎవరైతే గతంలో ఉన్నటువంటి కాసిం సులేమాని వంటి వారు ఇట్లాంటి వారందరినీ లక్ష్యం చేసుకోవడం ద్వారా ఇరాన్ దూకుడును అడ్డుకోవాలని అమెరికా భావిస్తుంది. ఇరాన్ ఎంపీలు అమెరికాకు వ్యతిరేక నినాదాలు చేయడం, అణు హెచ్చరికలు జారీ చేయడం వెనుక దశాబ్దాల నాటి పగ ఉంది. అమెరికా ఈ యుద్ధంలో నేరుగా లేదా పరోక్షంగా పాల్గొనడానికి ప్రధాన కారణం తన మిత్ర దేశాల మనుగడను కాపాడుకోవడం మరియు ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం. ప్రపంచ దేశాల ఆర్థిక నాడి పశ్చిమేషియాలోని చమురు సరఫరాపై ఆధారపడింది. ముఖ్యంగా హర్మజ్ జలసంధి ఏదైతే స్ట్రేట్ ఆఫ్ హర్మజ్ అంటారో అట్లాంటి కీలకమైన మార్గాలను ఇరాన్ తన క్షిపణులతో మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది కేవలం అమెరికానే కాదు, ఏదైతే భారత్ లాంటి దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థలను కూడా కుప్పకూల్చే అవకాశం ఉంటుంది. ఇరాన్ తన ఏదైతే విస్తరణవాదం ఉందో దాని ద్వారా ఈ మార్గాలపై పట్టు సాధించాలని చూస్తుంటే అమెరికా తన నావిక దళాల ద్వారా వాటిని కాపాడుతుంది. ఈ ఆర్థిక ప్రయోజనాలే అమెరికాను ఈ వివాదంలోకి క్రియాశీల భాగస్వామిగా మారుస్తున్నాయి. ఇరాన్ కనుక అణ్వాయుధాన్ని తయారు చేస్తే అది పశ్చిమేషియాలో ఒక ప్రమాదకరమైన అణుపోటీకి దారితీస్తుంది. ఇరాన్ వద్ద అణుబాంబు ఉంటే తమ రక్షణ కోసం సౌదీ అరేబియా, ఈజిప్ట్ వంటి ఇతర ముస్లిం దేశాలు కూడా అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తాయి. ఇది ప్రపంచాన్ని మరో వినాశనం వైపు తీసుకెళ్తుందని అమెరికా, ఇజ్రాయెల్ భయం. అందుకే కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించడం ద్వారా ఇరాన్ యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీసి వారి అణు ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని వీళ్ళిద్దరు కలిసి చూస్తున్నారు. అయితే ఈ క్రమంలో జరుగుతున్న ప్రతిదాడులు అంతర్జాతీయ భద్రతా వ్యూహాలను కొత్త మలుపు తిప్పుతున్నాయి. ఇవన్నీ అంటే ఒక దాడి తర్వాత ఒకటి దాడి జరుగుతూనే ఉంది. ఇటు ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఏమాత్రం తగ్గట్లేదు. అటు అమెరికా ఎంటర్ అయ్యి ఇరాన్ని ఎంత ఒత్తిడి చేసి పట్టుకుందామన్నా, ఇరాన్ని ఎంత ఇబ్బంది పడదామన్నా కూడా ఇరాన్ అస్సలు ఏమాత్రం పట్టించుకోకుండా ఎవ్వరు వచ్చినా మాకు సంబంధం లేదంటూ కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూనే ఉంది. తనకున్నటువంటి ఏదైతే ఉగ్రవాద సంస్థలను పెట్టుకుందో వారికి సంబంధించినటువంటి వారికి అన్ని విధాలుగా డ్రోన్లు, క్షిపణులు అందించి ఆ దేశంపైకి దాడి జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు అమెరికా అడుగుపెట్టింది. నిజంగానే ఇరాన్ ఒకవేళ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేసుకుంటే రానున్నటువంటి రోజుల్లో చమురు రేటు, పెట్రోల్, డీజిల్ రేటు నిజంగానే ఆకాశాన్ని అంటుతాయి. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య ట్రంప్ ఎంటర్ అయ్యి ఆ ప్లేస్ని కాపాడుతున్నాడు, ఇజ్రాయెల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు వారి యొక్క నావిక దళాలతో. కాబట్టి ట్రంప్ ఇక్కడ కీలక రోల్ ప్లే చేస్తున్నాడు. ప్రస్తుతానికైతే అక్కడ బాంబు పేలుళ్ళు, క్షిపణుల దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి రానున్నటువంటి రోజుల్లో ఏం జరుగుతాయో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.
అసలు ఏం జరగబోతుందో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మరి ట్రంప్ ఏమన్నా ఇంకా వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందో కూడా రానున్నటువంటి రోజులు చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.